చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ దేవుని బిడ్డరా, అది ప్రజలు ఎంతైతే కొన్ని గ్రూపులు ఎంతైతే అడ్డుకోవాలని వస్తుందో అంతకంతకు అది ఎగబాగుతూ ఉన్న నామము. ఆ నామమును అడ్డుకోవటం ఎవరి వల్ల కూడా కానే కాదు. ఎందుకంటే ఆ నామము ప్రజలందరి మనసును గెలుచుకున్న నామం, ప్రజల కష్ట సుఖాలను ఎరిగిన నామం. దేవుని బిడ్డరా, 8వ అధ్యాయం మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కొన్ని మాటలు దేవుని బిడ్డరా మనము జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఇక్కడ 16 చదువుకున్నాం. సాయంకాలమైనప్పుడు జనులు దెయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చి ఆయన మాటల వలన దెయ్యాలను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించదని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరుతూనే ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు ఈ లోకానికి నరవతారిగా వచ్చినప్పుడు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన సజీవునిగా ఉన్న దినాలలో జనసంచారం, దేవుని బిడ్డలారా, ప్రజల మధ్యలో ఆయన సంచారం చేస్తున్న